కాపు రామచంద్ర రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారికి, యువమోర్చా రాయలసీమ పులి మన మిట్టా వంశీ గారికి, అలాగే తలుపుల గంగాధర్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ రెడ్డి అన్న గారికి, ప్రధాన కార్యదర్శులు అలాగే పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వక్ఫ్ బోర్డ్ అవగాహన చట్టం అవగాహన బిల్లు తెచ్చినప్పటి నుంచి దేశంలో ఒక అలజడి సృష్టించల్లా, మైనారిటీ వర్గాలలో లేనిపోని దుష్ప్రచారాలను చేసి ఈ ప్రతిపక్షం పార్టీలు భయాందోళనకి గురి చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ మేము ఈ చట్టం తెచ్చింది ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం, ముస్లిం మైనారిటీల యోగక్షేమాల కోసం అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయండి. ఈ యొక్క అవగాహన సదస్సుల ద్వారా ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ చట్టం ద్వారా కలిగేటువంటి లాభాలను ముస్లిం సామాజిక వర్గంలో అవగాహన తెచ్చండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అందరినీ ఆదేశించింది. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈ ప్రతిపక్షాలకి ఈ బిల్లు పైన రాద్ధాంతం రచ్చ చేస్తున్నటువంటి మూర్ఖులకి ఒకటే తెలుసుకోవాలా, ఎన్ఆర్సీ తెచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమేమో చేస్తున్నారు, ముస్లిం మైనారిటీకి దేశం నుంచి పంపించేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నారు. ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు లేనిపోని రాద్ధాంతాలు చేశారు. ట్రిపుల్ తలాక్తో ఎంతో మంది ముస్లిం మహిళలు ఈరోజు వారికి జీవనోపాధితో పాటు జీవన భద్రతను కల్పించింది బీజేపీ పార్టీ. అంతేకాదు, ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మన దేశంలో మొత్తం 9.5 లక్షల ఎకరాలు భూమి మన దేశంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి ఉంటే దానికి వార్షిక ఆదాయంగా దోచుకొని తిన్న వాళ్ళు దోచుకొని తినేసి మిగిలింది చూపిస్తూ ఉండేది. మనం ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే 163 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తెచ్చినటువంటి ఈ వక్ఫ్ చట్టం ద్వారా ఈ వక్ఫ్ ప్రాపర్టీలన్నింటినీ, వక్ఫ్ ఆస్తులన్నింటినీ ఒక విధంగా ఒక రూపకల్పన కల్పించి దాన్ని పూర్తిగా ఒక ఆకారం చేసి దానికి ఉపయోగంలోకి తెస్తే 16,000 ఈ లాభాలను వచ్చిన డబ్బులను ఈ వక్ఫ్ చట్టంలో వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు, అలాగే వితంతువులకు పెన్షన్ల రూపంగా, అలాగే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలకి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి సూక్ష్మ రుణాలు అందించి వారికి జీవిత భద్రతను, వారి కుటుంబ యోగక్షేమాల కోసం వారికి తోడ్పాటు అయ్యే విధంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వారికి పూర్తిగా అండదండ కల్పించాల్సిందని చెప్పేసి ఈ చట్టంలో సవరణ చేసింది బీజేపీ పార్టీ. దీనివల్ల మనకి లాభం చేకూరుస్తూ ఉందా, లేకుంటే బీజేపీ పార్టీకి లాభం చేకూరుస్తూ ఉందా? ముస్లింలకి కేవలం ముస్లింలకు లాభం చేకూర్చాలనే సదుద్దేశంతోనే ఈ చట్టంలో సవరణ చేశారు. ఈ చట్టం ద్వారా ఇప్పుడున్నటువంటి ఆస్తులలో ఎవరైతే అనుభవిస్తున్నారో, దోచుకొని తింటున్నారో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వక్ఫ్ భూములపైన ఎంత స్కాములు చేసిందో మీకు అందరికీ తెలుసు. ఆ స్కాములకందరికీ కట్టడి చేసి కొత్త స్కీములు ముస్లింల కోసం తెచ్చింది ఈ వక్ఫ్ చట్టం ద్వారా భారతీయ జనతా పార్టీ. అలాగే వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్ అంటే ధార్మిక, ఆధ్యాత్మిక, మన సాంప్రదాయాలు, మన హదీసులు ఇవన్నీ వర్తిస్తాయి. వక్ఫ్ బోర్డు అంటే ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను ఏ విధంగా ఉపయోగించాలా, ఆ ఆస్తులకు వచ్చినటువంటి లాభాన్ని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం నిరుపేదలకి అందించాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డుకు ఉంది. అది సక్రమంగా నిర్వర్తించడం లేదనే ఉద్దేశంతో బీజేపీ రాత్రి నిర్ణయం తీసుకుని బీజేపీ పార్టీ
పెట్టలేదు. దీనిపై సుదీర్ఘంగా సమాలోచన చేసి మదన చేసి దీనిపైన లాభ నష్టాలను బేరీజు చేసుకొని దీనివల్ల ఎంతవరకు అయితే మేము ముస్లిం వర్గానికి మేము లాభం చేకూర్చగలమని చెప్పేసి సుశీలంగా పరిశీలించిన తర్వాతే బీజేపీ పార్టీ ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసింది. దీని ద్వారా ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక వక్ఫ్ ద్వారా వచ్చినటువంటి లాభాలను ముస్లింల సంక్షేమం కోసం పూర్తిగా ముస్లింల సంక్షేమం ఉపయోగించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది? దేవుడు ఈ విశ్వమంతా వెళ్ళిపోయినా కానీ దేవుడు శాశ్వతంగా ఉంటాడు. అలాగే మీ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తి కూడా శాశ్వతంగా ఉండాలని చెప్పేసి బీజేపీ పార్టీ చట్ట సవరణ చేసింది. అంటే దేవుడు ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు యుగాంతం వరకు మీ ఆస్తిని కాపాడే బాధ్యత బీజేపీ పార్టీని అని చెప్పేసి ఈరోజు చట్ట తద్వారా వచ్చేటువంటి లాభాలను అట్టడుగు ముస్లింలకు నిరుపేదలకు చెందాలని చెప్పేసి వారికి సంక్షేమ ఫలాలు నేరుగా వాళ్ళకి చేరాలని చెప్పేసి ఈ యొక్క చట్ట సవరణ జరిగింది. కానీ ఈ కబ్జా చేసేవాళ్ళు, ఈ మోసగాళ్ళు, కుల రాజకీయాలు చేసేవాళ్ళు, శవాల పైన రాజకీయాలు చేసేవాళ్ళు భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు బురద జల్లుతున్నారంటే ఎప్పుడూ లేని విధంగా బీజేపీ ముస్లింలకి అత్యంత దగ్గరగా వెళ్ళిపోతా ఉంది. మా ఓటు బ్యాంకు చిల్లిపోతా ఉంది. ఇప్పుడు దేశమంతా ముస్లిం కలిసి బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తున్నారే. ఎన్ఆర్సీ ద్వారా ఏమో అవుతుందంటే అందరికీ మేలు చేకూరింది. త్రిపుల్ తలాక్ ద్వారా మేము ఏదో లబ్ధి పొందాలంటే ప్రతిపక్షాలకు వీలు కాలేదు. అలాగే ఏదో అలజడి సృష్టించి తద్వారా లాభం పొందాలని చెప్పేసి కుట్రలు చేయడానికి పాల్పడుతున్నారు. కానీ అది వాళ్ళ వల్ల కావడం లేదు. అందుకే భారతీయ పార్టీని చూసి ఓర్వలేక ముస్లింలంతా భారతీయ జనతా పార్టీకి దగ్గరైతున్నారని చూసి ఓర్వలేక ఈషాభిషాలతో బీజేపీ పార్టీపై బురదల్లే ప్రయత్నం ఈ మూర్ఖులు చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, భారతీయ జనతా పార్టీ దేశ సంక్షేమం కోసం, దేశ ప్రగతి కోసం, దేశ ఖ్యాతి కోసం, దేశం సస్యశ్యామలుగా ఉండడానికి కోసమైనా పూనుకున్నటువంటి త్యాగాలని చిరునామా అయినటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ వల్ల ప్రజలకి మేలు చేకూరుతుంది తప్ప ఎటువంటి హాని జరగదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్.